మొదటి మాట ఏంటి? భయములన్నిటిలో నుండి. రెండవది శ్రమలన్నిటిలో నుండి. మూడవది ఆపదలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాను, జయమిస్తాను, తప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూసారండి. దేవుని నుండి మనం రిసీవ్ చేసుకునే దానికి మన స్పందన కూడా అలాగే ఉండాలి. భయములన్నిటిలో నుండి విడిపిస్తాను, తప్పిస్తాను, ఆపదలన్నిటిలో నుండి, శ్రమలన్నిటిలో నుండి తప్పిస్తాను వాగ్దానం చేసిన దేవుడు మన పక్షంగా ఉండగా, నువ్వు వెళ్తున్న ప్రెజెంట్ సఫరింగ్ నిన్ను దేవుని స్తుతించకుండా ఆపనివ్వద్దు. నీవు వెళ్తున్న ప్రస్తుత శ్రమ, ప్రస్తుత వేదన, ప్రస్తుత రోగము, లేదంటే ప్రస్తుత పరిస్థితి దేవునిని నువ్వు స్తుతించకుండా ఆపనివ్వకు. నీ మనసులో కూడా మబ్బుల్లా కొన్ని ఆలోచనలు చేరిపోతూ ఉంటాయండి. ఏమో దేవుడు నాతో ఉన్నారో లేదో, దేవునికి నా మీద కోపం వచ్చిందేమో, ఒకవేళ దేవుడు నా ప్రార్థన వినడం లేదేమో, దేవుడు ఇంకా నన్ను డెలివర్ చేయరేమో, ఇంకా నా జీవితంలో మంచి రోజులు రావేమో. నో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించిన